హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక నుంచి సింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన కట్టు అనే కథను వినేద్దామండి. అబ్బబ్బా, ఆగవే, వస్తున్నాను. ఈయనకు ఏదైనా తేడా వస్తే చాలు వచ్చి సరిచేసేదాకా అరుస్తూనే ఉంటుంది అంటూ వచ్చి హేమచంద్ర డైపర్ తీసి మార్చి ఆయనను మరలా పడుకోబెట్టాడు రంగయ్య. హేమచంద్ర కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్లను తన కాళ్లతో నొక్కుతున్నది పింకీ. దానివైపు నవ్వుతూ నిర్వేదంతో చూస్తున్నాడు హేమచంద్ర. అతని కళ్ళు అప్రయత్నంగా వర్షించసాగాయి. అది చూసిన పింకీ మరలా వెళ్లి రంగయ్యను లేపి తీసుకుని వచ్చింది. మళ్ళీ ఏమైందే అంటూ వచ్చి హేమచంద్రను చూసి, ఏంటి సార్, ఏమైనా కావాలా అని అడిగాడు రంగయ్య. ఏం లేదు రంగయ్య, కొద్దిగా మంచినీళ్లు ఇచ్చి అక్కడ ఉన్న మాత్రల డబ్బా ఇవ్వు కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు హేమచంద్ర. మంచినీళ్లు మాత్రల డబ్బాను ఇచ్చి వెళ్లి పడుకున్నాడు రంగయ్య. డబ్బా మూత తీసి తనకు కావాల్సిన మాత్ర వెతికి తీసుకుని వేసుకున్నాడు హేమచంద్ర. పింకీ, ఇక నువ్వు వెళ్ళి పడుకో, నాకు నిద్ర వస్తున్నది అన్నాడు హేమచంద్ర కుక్క వైపు చూసి. అది తల అడ్డంగా ఊపి చిరునవ్వు నవ్వి, సరే, ముందు నేనే నిద్రపోతాను, తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అని కళ్ళు మూసుకున్నాడు హేమచంద్ర. ఒక 10 నిమిషాలలోనే నిద్రలోకి జారుకున్నాడు. అతను నిద్రపోయాడని గ్రహించిన పింకీ మెల్లగా మంచం దిగి ఆయన మంచానికి దగ్గరగా ఆయన కనిపించేలాగా నేల మీద పడుకుంది. ఉన్నట్టుండి మెలకువ వచ్చింది హేమచంద్రకు. తన మంచానికి పక్కగా అమాయకంగా నిద్రపోతున్న పింకీ కనిపించింది. చూపుల తెర మీద గతపు జ్ఞాపకాల నీడలు పరుచుకున్నాయి. హేమచంద్ర రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవీ విరమణ చేశాడు. అతని భార్య సత్యవతి మహాసాధ్వి. భర్త మాటకు ఎదురు చెప్పి ఎరగదు. వాళ్ళిద్దరికీ పెళ్లైన 10 ఏళ్లకు పుట్టాడు విష్ణు. ఒక్కడే కావటంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అసలే చేతివాటం వాడు, పైగా రెవెన్యూ శాఖ కావడంతో ఎడాపెడా సంపాదించేశాడు హేమచంద్ర. కన్నవారిని క్రీగంట చూసినా ఎక్కడ తనను అంటుకుని తన ఇంటికి వచ్చి తిష్టవేస్తారోనని తను పుట్టిన మైదుకూరుకు దూరంగా ఉండే విజయనగరానికి బదిలీ చేయించుకొని తెలివిగా వాళ్ల బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. వారసత్వంగా వచ్చే ఆస్తిలో వాటా అడిగితే ఎక్కడ తమ్ముడు అమ్మా నాన్నలను తనకు తగిలిస్తాడోనని ఉన్న 5 ఎకరాలను అతనికే ఇచ్చేశాడు పెద్ద దానకర్ణుడిలా. అతని తమ్ముడు శేషుకు పెద్దగా చదువు అబ్బకపోవటంతో వేరే దారి లేక అన్నయ్య మాటకు తలవంచి సొంత ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకునేవాడు. ఉద్యోగరీత్యా విజయనగరం వచ్చాక మైదుకూరుకు వెళ్లటం బాగా తగ్గించేశాడు హేమచంద్ర. డబ్బుకు ఇబ్బంది లేకపోవడంతో విష్ణును బీటెక్ కాగానే ఎంఎస్ చేయమని అమెరికాకు పంపించాడు. అలా వెళ్లిన విష్ణు అక్కడే ఉద్యోగం రావడంతో అమెరికాలోనే ఉండిపోయాడు. ప్రేమ దోమ లాంటి పితకలాటకాలేవీ పెట్టుకోకుండా తండ్రి చూపించిన సంబంధం చేసుకుని భార్య భ్రమరను తీసుకుని అమెరికా వెళ్లి అక్కడే ఇల్లు కొనుక్కొని స్థిరపడిపోయాడు విష్ణు. ఇప్పటికి విష్ణు అమెరికాకు వెళ్లి 15 సంవత్సరాలైంది. ఎప్పటికప్పుడు వస్తానని చెప్పటం తప్ప విజయనగరానికి అతను వచ్చింది చాలా తక్కువ. 4 సంవత్సరాల క్రితం తల్లి సత్యవతి చనిపోయినప్పుడు వచ్చాడు ఇంటికి. కొడుకు రాకపోయినా అడగటానికి నోరు రాలేదు హేమచంద్రకు. అడగాలనుకున్న ప్రతిసారి తల్లిదండ్రుల విషయంలో తను ఎంత నిర్దయతో ఉన్నాడో గుర్తుకు వచ్చేది. ఆ రోజున తనది తప్పు కాదనిపించింది. కానీ అదే పని ఇప్పుడు కొడుకు చేస్తుండటంతో ఆ రోజు తన కన్నవారు పడిన బాధ ఏమిటో తెలిసి వస్తుంది హేమచంద్రకు. కొడుకు మీద దిగులుతో కాలం చేసింది సత్యవతి. ఆమె ఉన్నంత వరకు కొడుకు వచ్చినా రాకున్నా పట్టించుకొని హేమచంద్రకు ఆమె మరణం వెలితి అంటే ఏమిటో చూపించింది. ఆకాశంలో ఒంటరి నక్షత్రంలా మిగిలిపోయాననే భావం అతని గుండెను మెలిపెట్టసాగింది. మనసులో బాధ మెలిపెడుతున్నా పైకి బింకంగానే కనిపించేవాడు హేమచంద్ర. వయసు 7 దాటిపోయాయి. కాటికి కాలు చాచుకున్న వయసులో బంధాలను క్రమేపీ వదిలించుకోవాలని ఆలోచిస్తున్న హేమచంద్రకు ఒకరోజు ఇంటి ముందు కుంటుతూ తచ్చాడుతున్న కుక్క కనిపించింది. దీనవదనంతో ఉన్న దాన్ని చూసి జాలివేసి లోపలికి తెచ్చాడు. దాని కాలికి గాయమై రక్తం కారుతుంది. వెంటనే పశువుల ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించి తీసుకుని వచ్చాడు. యశోదమ్మ, దీనికి కాస్త అన్నం పెట్టి తర్వాత బయటికి వదిలిపెట్టిరా అని వంట మనిషికి చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. సరే అయ్యగారు, మీ భోజనం డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. నేను దీనికి బయటే అన్నం పెట్టి అక్కడే వదిలి పెడతాను అని వెళుతున్న హేమచంద్రతో చెప్పింది. అలాగే అన్నాడు హేమచంద్ర లోపలి నుంచే. సాయంత్రం అవుతుండగా హేమచంద్ర బావమరిది నీలకంఠం వచ్చాడు. ఏంటి బావా, కొత్తగా మీ ఇంటి వాకిట్లో కుక్క ఉంది,
కొంపదీసి కొడుకు ఎలాగూ అమెరికాలో ఉన్నాడు కదా, కనీసం కుక్కనైనా పెంచుకుందాం అనుకుంటున్నావా అన్నాడు లోపలికి వస్తూనే నవ్వుతూ. ఈ వయసులో అదొక్కటే తక్కువ. ఉన్న బంధాలను ఊడగొట్టుకోవాలనుకుంటుంటే కొత్తవాడిని తగిలించుకోమంటావా ఏమిటి? నాకు కుక్కలంటే మహా ఎలర్జీ అని నీకు తెలుసు కదా. అయినా కుక్క బయట ఉండటమేమిటి? దాన్ని వీధిలో వదిలి రమ్మన్నానుగా అని చెబుతూనే వరండాలోకి చూశాడు. అక్కడ తల పైకెత్తి వాకిలి వైపు చూస్తూ ఉన్నది తను వైద్యం చేయించి తెచ్చిన కుక్క. హేమచంద్రను చూడగానే లేచి తోక ఊపుకుంటూ వచ్చింది. బయటకు నెట్టి తలుపు వేయబోయాడు. దూసుకుని లోపలికి వచ్చింది. ఏయ్ పో బయటకు అని నెట్టబోయాడు హేమచంద్ర. అది అతనిని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ పైకి పాకి అతనిని నాకసాగింది. విదిలించుకుంటున్నా వదలటం లేదు. నీలకంఠం దాన్ని పట్టుకొని వచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఏంటి బావా ఇది? దీనికి ఏం పెట్టావేమిటి? అలా నీ చుట్టూ తిరుగుతున్నది? బుజ్జిముండ చాలా క్యూట్గా ఉంది అన్నాడు దాని తలని దువ్వుతూ. అదేదో కాలు కుంటుతూ కనిపించిందిరా. పాపం అనిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించి కట్టు కట్టించి తెచ్చాను. యశోదమ్మకు చెప్పి అన్నం పెట్టించి బయటకు వదిలేసి రమ్మన్నాను. అది వెళ్లకుండా ఇక్కడే తిరుగుతున్నట్టుంది అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు హేమచంద్ర. అతను కూర్చున్నదే తడవుగా నీలకంఠం నుండి లేచి వెళ్లి సోఫాలో అతని పక్కన చేరింది. విదిలించుకోపోయాడు హేమచంద్ర. దీనంగా ముఖం పెట్టి అతని వైపు చూసింది. చూశావా బావా దాని విశ్వాసం? దానికి దెబ్బ తగిలిందని గమనించి నువ్వు వైద్యం చేయించి తరువాత ఆకలి తీర్చావని ఎంత కృతజ్ఞతగా ఉందో చూడు. అదే బావా మనిషికి లేనిది కుక్కకు ఉన్నది. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అంటారు. ఏమో దీనికి నీకు మధ్య ఎలాంటి రుణానుబంధం ఉందో ఏమో. లేకుంటే కుక్కను చూస్తేనే అసహ్యించుకునేవాడివి. నువ్వు దీనిని దగ్గరకు తీసి వైద్యం చేయించటం ఏమిటి? అది వదలక నీ వెంట తిరగాలనుకోవటం ఏమిటి? బావా నాదొక సలహా అన్నాడు నీలకంఠం. ఏమిటో చెప్పు అన్నాడు హేమచంద్ర. నీకు తోచుబడి కావటం లేదని తెగ బాధపడిపోతున్నావు కదా. దీన్ని నీ దగ్గర ఉంచుకొని సాకావనుకో, నీకు కాలక్షేపానికి కాలక్షేపం, తోడుకు తోడు. నువ్వే చెప్పావు కదా బాబా, అమెరికాలో అమెరికన్స్ ఇళ్లలో పిల్లలు ఉండరు, ఇంటికొక కుక్క ఉంటుంది అని. ఇప్పుడు నువ్వు అమెరికాలోనే ఉన్నావని అనుకో. ఎలా ఉంది నా సలహా? ఏడ్చినట్టే ఉంది. అసలు నాకు కుక్కలంటేనే చీదరా. నాకీ పితలాడకం పెట్టకు అన్నాడు హేమచంద్ర. అది కాదు బావా, దీన్ని ఒక్కసారి చూడు. ఇది బజార్లలో తిరిగే కుక్కలా ఉందా? ఎంత ముద్దుగా ఉందో చూడు. పసిబిడ్డలా ఉంది. అంత ముద్దుగా ఉంటే నువ్వే తీసుకొని వెళ్ళు. కుక్కల పెంపకం నా వల్ల కాదు. వీళ్ళు అలా మాట్లాడుకుంటుంటే ఏమనుకున్నదో ఏమో. కుక్క వచ్చి హేమచంద్ర కాళ్ల వద్దకు చేరి అతని పాదాల మీద తలపెట్టి పడుకుంది. చూడు బావా, అది ఎంత దీనంగా నిన్ను ప్రాధేయపడుతున్నదో. నా మాట కాదనకు. దానికి ఓ ముద్దు పేరు పెట్టుకొని ఇంట్లోనే ఉంచుకో. ఒకవేళ నీకు దానివలన ఇబ్బంది కలిగి నీకు అడ్డుగా ఉన్నది అనిపిస్తే నేను తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చాడు నీలకంఠ. నీలకంఠ బ్రతిమలాడుతుండటం, తనను వదలకుండా కుక్క తన వెంటే తిరుగుతుండటంతో కాదనలేకపోయాడు హేమచంద్ర. చాలా థ్యాంక్స్ బావా, నా మాట మన్నించావు. ఇక నుంచి దీని పేరు పింకీ. ఇక నీకు దత్తపుత్రుడనుకో. ఒక్క నెల రోజులు ఓపికగా దీన్ని భరించు బావా. తరువాత నువ్వే దీన్ని వదిలి ఉండలేవు. మనిషి చూపే ప్రేమ కంటే జంతువులు చూపే ప్రేమ ఎంత గొప్పదో నీకే అర్థమవుతుంది. కపటం లేని ప్రేమ బావా జంతువులది. నువ్వే చూస్తావుగా. వస్తాను బావా, చీకటి పడుతున్నది అని పింకీ తల నిమిరి వెళ్ళిపోయాడు నీలకంఠ. నీలకంఠను అనుసరించి వాకిలి వరకు వెళ్లి మరలా వెనుకకు వచ్చింది పింకీ. దాని సభ్యతకు నవ్వు వచ్చింది హేమచంద్రకు. కాలగర్భంలో 2 మాసాలు గడిచిపోయాయి. మొదటి వారం రోజులు కాస్త కష్టమనిపించినా పింకీ నడుచుకునే తీరు క్రమంగా నచ్చసాగింది హేమచంద్రకు. ఉదయాన్నే అతను లేవగానే లేచేది. అతను వాకింగు వెళ్తే అతని వెంటే వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేది. ఎవరిని ఏమీ అనేది కాదు. హేమచంద్ర స్నానానికి వెళ్తే వాకిట్లో కాపలాగా కూర్చునేది. పనిమనిషి నాంచారి రాగానే ఆమె వెంట వెళ్లి దొడ్డివైపు ఉన్న కుళాయి దగ్గర నుంచునేది. దాని భావం అర్థమైన నాంచారి కుళాయిని తిప్పేది. వెంటనే పింకీ దాని కిందకి చేరి ఒళ్ళు పూర్తిగా తడిశాక బయటకు వచ్చి ఒళ్ళు విదిలించుకొని ఇంటి చుట్టూ పరిగెత్తేది. ఒళ్ళు ఆరాక లోపలికి వెళ్లి హేమచంద్ర పూజగదిలో పూజ చేసుకుంటూ ఉంటే గది బయట కూర్చొని చెవులు రిక్కించి అతను చేసే పూజను పూర్తిగా వినేది. అతను మడిబట్ట కట్టుకున్నంతసేపు అతనికి దూరంగానే ఉండేది. దాని చర్యలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవి హేమచంద్రకు. ఎవరైనా ఇంటికి వస్తే వెళ్లి వరండాలో ఒక మూల కూర్చునేది.
మనుషుల్లో కనిపించని సభ్యత సంస్కారాలను చూపించే పింకీ అనతి కాలంలోనే హేమచంద్రకు బాగా దగ్గరైంది. విష్ణు వీడియో కాల్లోకి వచ్చినప్పుడు కనీసం పావుగంటైనా పింకీ గురించి మాట్లాడుకునేవారు ఇద్దరు. పింకీ తోడు రావడంతో తన ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోయాడు హేమచంద్ర. కొత్త ఉత్సాహం అతనిలో ప్రవేశించింది. నీలకంఠ ఇంటికి వెళ్లేటప్పుడు కూడా తన వెంట పింకీని కూడా తీసుకువెళ్లేవాడు. హేమచంద్రలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించాడు నీలకంఠ. ఆనందం హద్దులు దాటితే తన ఉనికికే ప్రమాదం అనుకుంటాడేమో ఆ నారాయణుడు. సజావుగా సాగే జీవితాల్లో అప్పుడప్పుడు ఉపద్రవాలను సృష్టిస్తుంటాడు. తన లోకమే పింకీగా బ్రతుకుతున్న హేమచంద్ర జీవితం ఒక్కసారిగా కుదుపులోకి లోనయింది. మెట్లు దిగుతూ జారి కింద పడటంతో తుంటి విరిగి మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు జరిపిన పరీక్షలలో తెలిసింది అతని శరీరంలో అవయవాలన్నీ దాదాపు చెడిపోయే స్థితిలో ఉన్నాయని. విషయం తెలిసి కుంగిపోయాడు హేమచంద్ర. నీలకంఠం వచ్చి ఆసుపత్రిలో చేర్చాడు. 10 రోజులు ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయించాలని చెప్పాడు డాక్టర్. ఎంత ప్రయత్నించినా వయసు సహకరించక నడవలేకపోయాడు హేమచంద్ర. ఆసుపత్రిలో అతను ఉన్నప్పుడు కూడా ఆసుపత్రి వరండాలో ఒక మూలగా పడుకొని ఉండేది పింకీ. నీలకంఠ ఆసుపత్రి నుండి బయటకు రాగానే ఎదురు వెళ్లి అతని చేతిని కాలితో గీరేది. అది అడుగుతున్నది హేమచంద్ర ఆరోగ్యం గురించి అని అర్థమైన నీలకంఠ బెడ్ మీద పడుకొని మెలకువతో ఉన్న విష్ణు ఫోటో చూపించి దాని తల నిమిరేవాడు. హేమచంద్ర మీద దానికి ఉన్న ప్రేమ చూసి ఇది ఏనాటి బంధమో అని నవ్వుకునేవాడు. విష్ణు ఇక నడవటం కష్టమని డాక్టర్ చెప్పటంతో హేమచంద్రను ఇంటికి తీసుకువచ్చారు. రంగయ్యను పనివాడిగా పెట్టి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నాడు నీలకంఠ. హేమచంద్ర మంచాన పడినప్పటి నుండి కన్న బిడ్డలా అతనిని అంటిపెట్టుకుని ఉన్నది పింకీ. అతనిలో ఏ చిన్న కదలిక వచ్చినా పరిగెత్తుకు వెళ్లి రంగయ్యను పిలుచుకు వచ్చేది. మొదట్లో విసుక్కున్న తర్వాత దానికి హేమచంద్ర మీద ఉన్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయాడు రంగయ్య. మనుషుల మధ్య లేని ప్రేమలు జంతువులకు మనిషికి మధ్య ఉండటం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఆ బంధానికి తల వంచి పింకీ ఎప్పుడు లేపినా విసుక్కోకుండా వెళ్లేవాడు. 2 సంవత్సరాలుగా హేమచంద్రతో పాటు రంగయ్యకు బాగా దగ్గరైంది పింకీ. పింకీ కాలు గీరడంతో తిరిగి వర్తమానంలోకి వచ్చాడు హేమచంద్ర. తను లేవటం ఎప్పుడు చూసిందో తను కూడా లేచి కూర్చున్నది. దగ్గరకు పిలిచాడు. వచ్చి పక్కన చేరింది. దాని తల నిమిరాడు హేమచంద్ర. అప్రయత్నంగా అతని కళ్ళు తడిచాయి. భార్య కోసం కొడుకు కోసం ఏడవడానికి కూడా ఇష్టపడని కళ్ళు ఇప్పుడు కరిగి నీరవుతున్నాయి. అతని బాధ చూసి పింకీ అతనికి దగ్గరగా చేరి తన కాలితో గుండెను నిమరసాగింది. ఆప్యాయంగా దాని తల నిమిరాడు హేమచంద్ర. చిన్నతనంలో కుక్కని చూస్తే చాలు అసహ్యించుకునేవాడు. తనకు తెలిసిన వారిలో ఎవరైనా కుక్కను పెంచుకుంటుంటే ఆ ఇంటివైపు కూడా పోయేవాడు కాదు. అమెరికాలో విష్ణు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఉండే కమ్యూనిటీలో నివసించే అమెరికన్స్ ఇళ్లలో ప్రతి ఒక్కరూ కుక్కను పెంచుకోవడం చూసి వీళ్ళు పిల్లలను తరిమేసి కుక్కలను చేరదీస్తారనుకుంటా అని హేళన చేసేవాడు. అటువంటి హేమచంద్రకు ఈరోజు పింకీ దగ్గర లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఆలోచనల తరంగాలు అతని మెదడులో అలజడి సృష్టిస్తున్నాయి. ఇంతలో గుండెలో ఏదో భారంగా అనిపించింది హేమచంద్రకు. పింకీని పక్కకు జరిపి గుండెను అదిమి పెట్టుకున్నాడు. బాధ క్రమేపీ ఎక్కువ కాసాగింది. రంగయ్యను పిలవటానికి ప్రయత్నించాడు. కాని మాట పెగల్లేదు. హేమచంద్రకు ఏమైందోనని పింకీ పరిగెత్తుకుని వెళ్లి రంగయ్య దగ్గర చేరి అరిచింది. ఉలిక్కిపడి లేచి హేమచంద్ర దగ్గరకు వెళ్లాడు. అప్పటికే మెలికలు తిరిగిపోతున్నాడు హేమచంద్ర. అయ్యగారు ఏమైంది అని హేమచంద్రను పట్టుకోబోయాడు. హేమచంద్ర ఎగిరెగిరి పడుతున్నాడు. ఏదో ప్రమాదం ముంచుకు వస్తుందని తెలుసుకున్న రంగయ్య నీలకంఠానికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. తాను వెంటనే బయలుదేరుతున్నానని చెప్పాడు నీలకంఠ. పింకీ హేమచంద్ర గుండె మీద తన తల పెట్టి నిమురుతున్నది. కాని హేమచంద్ర నొప్పి తగ్గటం లేదు. గ్లాసులో మంచినీళ్లు తెచ్చి పట్టబోయాడు రంగయ్య. అవి మింగలేకపోతున్నాడు హేమచంద్ర. పింకీ కిందకి దూకి బయటకు పరిగెత్తింది. హేమచంద్రలో కదలికలు క్రమంగా తగ్గసాగాయి. అతని చేయి గుండె మీద నుంచి కిందకు జారింది. నీలకంఠం కోసం ఎదురు చూస్తూ నిస్సహాయంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు రంగయ్య. 10 నిమిషాల తర్వాత పింకీతో పాటు డాక్టర్ను వెంట పెట్టుకుని లోపలికి వచ్చాడు నీలకంఠ. రంగయ్య, ఎలా ఉంది బావకు? దీన్ని నువ్వు పంపావా నా దగ్గరకు అని అడిగాడు. లేదయ్యా, అది బయటకు వెళ్ళింది కూడా నేను చూడలేదు. అయ్యగారికేమైందోనని కంగారులో ఉన్నాను. అయ్యగారికి నీళ్లు పట్టినా తాగలేకపోయాడయ్యా అన్నాడు. అవునా అని బావా ఏమైంది అంటూ హేమచంద్ర మంచం దగ్గరికి వచ్చి చూశాడు నీలకంఠ. హేమచంద్ర అచేతంగా పడి ఉన్నాడు.
దగ్గరికి వెళ్లి చేయి పట్టుకొని నాడి చూశాడు నీలకంఠ. నాడుల్లో స్పందన కనిపించలేదు. అప్పటికే హేమచంద్ర పక్కన చేరిన పింకీ అతని గుండెల మీద తలపెట్టి కన్నీరు కారుస్తున్నది. ముక్కు వద్ద చేయి పెట్టి అదిరిపడ్డాడు నీలకంఠ. జరగరానిది ఏదో జరిగిందని అనుమానించి డాక్టర్ను కూడా చూడమన్నాడు. స్టెథోస్కోప్తో పరిశీలించిన డాక్టర్ పెదవి విరిచాడు. గొల్లుమన్నాడు నీలకంఠ. హేమచంద్ర దగ్గరికి వెళ్లి ముఖం దగ్గర ముఖం పెట్టింది పింకీ. మౌనంగా వెనక్కు వచ్చి హేమచంద్ర కాళ్ల వద్దకు చేరి కూచుండిపోయింది. దాని కళ్ళు వర్షిస్తున్నాయి. తండ్రి మరణవార్త విని వెంటనే బయలుదేరాలనుకున్నాడు విష్ణు. తమిళనాడులో తుఫాను మూలంగా చెన్నైకి వెళ్లే విమానాలను 2 రోజులు రద్దు చేయడంతో ఆలస్యమైంది. దాని మూలంగా హేమచంద్ర దహన సంస్కారాలకు 4 రోజులు పట్టింది. ఈ 4 రోజులు మెతుకు ముట్టలేదు పింకీ. రంగయ్య, నీలకంఠ ఎంత బ్రతిమిలాడినా ససేమిరా అన్నది. నిద్రాహారాలు మాని హేమచంద్ర పార్థవదేహం వద్ద అలాగే ఉండిపోయింది. విష్ణు వచ్చాక హేమచంద్ర అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా హేమచంద్ర శవం వీడలేదు పింకీ. శవానికి నీళ్లు పోస్తుంటే తను కూడా నీళ్ల తొట్టిలో మునిగి వచ్చి శవం మీద నీళ్లు పడేలాగా విదిలించింది. అందరితో పాటు తను కూడా శవం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. దాని చేష్టలు అందరికీ వింతగా తోచాయి. యజమాని మీద దాని ప్రేమను చూసి అందరూ విస్తుపోయారు. నలుగురు ముందుకు వచ్చి పాడెను భుజానికి ఎత్తుకున్నారు. కుండలో నిప్పులు కనికను పెట్టి ఉట్టిలో ఉంచి చేతిలో పట్టుకొని ముందుకు కదిలాడు విష్ణు. అతని పక్కన చేరి అతనిని అనుసరించింది పింకీ. శవం శ్మశానం చేరింది. గంధపు కట్టెలు పేర్చిన దహన వేదిక మీదకు శవాన్ని చేర్చారు. కుండలో నీళ్లతో శవం చుట్టూ 3 సార్లు తిరిగాడు విష్ణు. పింకీ అక్కడ కూడా అతడిని వదలలేదు. శవదహనం జరిగాక అందరూ ఇళ్లకు వచ్చారు. భోజనాలు పూర్తయ్యాక పింకీ కోసం వెతికాడు విష్ణు. ఎక్కడా కనిపించలేదు. మామయ్య, పింకీ మనతో పాటు శ్మశానానికి వచ్చింది కదా, తిరిగి మనతో పాటు రాలేదా? నీలకంఠను అడిగాడు విష్ణు. నేను గమనించలేదురా, ఏదో హడావిడిలో అలాగే వచ్చాను. అది కూడా వచ్చి ఉంటుందిలే, ఎక్కడో ఒక మూల దిగులుగా కూర్చున్నదేమో. ఉండు, రంగయ్యకు చెబుతాను అంటూ రంగయ్య దగ్గరికి వెళ్లి పింకీ ఎక్కడ ఉన్నదో వెతకమన్నాడు. రంగయ్య ఇంటి చుట్టుపక్కల అంతా వెతికినా పింకీ కనిపించలేదు. ఏదో అనుమానం వచ్చి శ్మశానానికి వెళ్లాడు. అక్కడ శవాన్ని దహనం చేసిన చోట పడుకొని కనిపించింది పింకీ. పింకీ పింకీ అంటూ వెళ్లి దాన్ని లేపడానికి ప్రయత్నించాడు. కాని అది లేవలేదు. బలవంతంగా దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. అయినా దానిలో చలనం లేదు. మెడ ఒకవైపుకు వాలిపోయి ఉన్నది. ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. అంతే. పింకీ అంటూ దాన్ని గుండెకు హత్తుకొని గొల్లుమన్నాడు రంగయ్య. చూడు నాయనా, ఈ రోజుతో మీ నాన్నగారి కర్మక్రతువులు పూర్తయినాయి. మనం శ్మశానం దగ్గర లాకర్లో పెట్టిన మీ నాన్నగారి చితాభస్మాన్ని తీసుకుని కాశీకి వెళ్లి గంగలో కలిపిరా విష్ణుతో అన్నాడు పంతులుగారు. అలాగే పంతులుగారు అని చెప్పి పంతులుగారికి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి పంపాడు. తర్వాత నీలకంఠం తీసుకుని శ్మశానం దగ్గరికి వెళ్లి తండ్రి చితాభస్మంతో పాటు తను భద్రపరిచిన పింకీ చితాభస్మం కుండను కూడా తీసుకున్నాడు విష్ణు. అది పింకీ చితాభస్మం కదరా అడిగాడు నీలకంఠ. అవును మామయ్య, అది కూడా మా కుటుంబంలో సభ్యుడే. నాన్నకు నేను దగ్గర లేని లోటు తీర్చి నాన్నతో పాటే లోకాన్ని విడిచిపోయింది. నాన్న చితాభస్మంతో పాటు దాని చితాభస్మాన్ని కూడా గంగలో కలిపితే నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. వారిద్దరి మధ్య ఉన్న కట్టును మనం విడదీయకూడదు మామయ్య అని 2 కుండలను తీసి సంచిలో పెట్టుకున్నాడు విష్ణు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.